సార్ రండి. మనకి హెల్ప్ ఉండాలి. ఉండేవారు చాలు రెండు ఒకే మన 5:30 మీరు రండి. మొత్తం ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా అయితే పోలింగ్ సరళి సంబంధించి మాక్ పోలింగ్ అయితే జరిగినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఉదయం 5:30 నుంచి ఈ మాక్ పోలింగ్ అయితే నిర్వహణ జరుగుతుంది. ఏజెంట్లు వచ్చిన తర్వాత వెంటనే మాక్ పోలింగ్ నిర్వహించి పూర్తి స్థాయిలో పోలింగ్ నిర్వహణ కోసం ఎన్నికల సిబ్బంది అయితే ఏర్పాటు చేసినటువంటిది అయితే మనం చూడవచ్చు. ప్రస్తుతము ఎస్ఎఫ్ఎస్ స్కూలు ముఖ్యంగా విశాఖ నార్త్ నియోజకవర్గానికి సంబంధించి ఎస్ఎఫ్ఎస్ స్కూల్ దగ్గర మనమైతే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంటే 7 గంటలకి ఈ పోలింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కావాల్సినటువంటి ఏర్పాట్లు అన్నింటినీ కూడా ముందస్తుగానే చేశారు. మనము చూస్తున్నాం కదా, ఇది ఇక్కడ 1120 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ స్కూల్కి సంబంధించి ఒక పక్కన మేల్ ఓటర్స్, మరొక ఫీమేల్ ఓటర్స్ ఉండేలాగా వాళ్ళు వచ్చేలాగా ఇక్కడైతే ఏర్పాటు చేసినటువంటి మనం చూడవచ్చు. ముఖ్యంగా చూస్తే ఇక్కడ విజువల్స్కి సంబంధించి కూడా అంటే ఓటర్లకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అభ్యర్థులకు సంబంధించినటువంటి పూర్తిగా డిస్ప్లే చేసినటువంటిది మనమైతే చూడొచ్చు. అంటే ముఖ్యంగా ప్రతి ఒక్క పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అంటే ఎంపీ నియోజకవర్గానికి సంబంధించి మొత్తం 34 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. విశాఖ జిల్లాకు సంబంధించి విశాఖ ఎంపీ అభ్యర్థిగా, అదేవిధంగా ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి 16 మంది అభ్యర్థులు అయితే ప్రస్తుతం బరిలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళ భౌతవ్యం మరొక గంట సేపట్లో ప్రారంభించే అవకాశం అయితే కనిపిస్తుంది. మనము చూడొచ్చు ఇక్కడ పోలింగ్కి సంబంధించి పూర్తి స్థాయి ఏర్పాట్లలో కూడా మనం చూస్తే అభ్యర్థులందరి సమక్షంలో వీళ్ళు పోలింగ్ సిబ్బందితో పాటుగా ఏజెంట్స్ వచ్చినటువంటి ఏజెంట్స్ సమక్షంలో ప్రస్తుతం అయితే ఈ మాక్ పోలింగ్ నిర్వహణ అనేది కొనసాగుతుంది. పూర్తి స్థాయిలో మాక్ పోలింగ్ నిర్వహించిన తర్వాత అంతా ఓకే అనుకుని చెప్పిన తర్వాత దీన్నైతే సీల్ చేస్తారు. ఈవీఎంస్ని సీల్ చేసి 7 గంటల నుంచి ఓటు వేయడానికి అయితే రెడీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్లు తెలియజేసినటువంటి కొంత ఎండగా ఉండే పరిస్థితులు అయితే ఉన్నాయి. ఆ జిల్లా వ్యాప్తంగా ఖచ్చితంగా కొంత జాగ్రత్తలు తీసుకోండి, జాగ్రత్తలు తీసుకుని మీరు ఓటు వేయడానికి రావాలని తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. క్యాప్స్ ధరించండి, అదేవిధంగా గొడుగులు పట్టుకుని రావాలని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇది ఉమ్మడి విశాఖ వ్యాప్తంగా చూస్తే మరో పక్క అంటే ఉమ్మడి విశాఖ జిల్లాకి సంబంధించినటువంటి ఈ ఓటింగ్ సరళికి సంబంధించి కానీ వాతావరణంలో మార్పులు కానీ చాలా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా పడే అవకాశం అయితే ఉంది. వీటిని జాగ్రత్తలు తీసుకుని అన్ని చోట్ల పోలింగ్కి సంబంధించినటువంటి ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఉండేలాగా జాగ్రత్తలు తీసుకోమని అధికారులు తెలియజేస్తున్నటువంటి మనం చూడొచ్చు. మొత్తం అటు విశాఖ జిల్లాకి సంబంధించి అయితే దాదాపుగా 20,12,367 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొని ఉన్నారు. అదేవిధంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపుగా అంటే అటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి అరకు పార్లమెంటు నియోజకవర్గం 4 జిల్లాల పరిధిలో వ్యాపించింది. ఈ 4 జిల్లాలు అదేవిధంగా అనకాపల్లి జిల్లా ఈ మొత్తము 3 ఎంపీ కాన్స్టిట్యున్సీలు 50 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకొని ఉన్నారు. దీనికి సంబంధించి అయితే ఇప్పటికే పూర్తి స్థాయిలో అధికార